ఇంతకు అది ఎట్లా మిస్ అయింది కనకమహాలక్ష్మి? కనకమహాలక్ష్మి ఎలా మిస్ అయిందంటే అండి, మహర్షి నువ్వు అసిస్టెంట్ ఎట్గా రా అని అక్కడ తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మహర్షి రాఘవ్ గారికి 4 ఫ్రెండ్స్లో నేను ఫ్రెండ్ని. నా అదృష్టం ఏంటంటే కనవ ముగ్గురు కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే దాంట్లో నాతో పాటే. దాంట్లో చేసాక అనౌన్స్ చేసేవాడు, దాంట్లోనే ఇతనే నా నెక్స్ట్ సినిమా హీరో అని. మహర్షి ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఇంకో 2 రోజుల్లో నేను షూటింగ్ వెళ్ళాలి కనకమహాలక్ష్మి. ఫ్లాప్ అవ్వడంతో నేను ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళతో ఫ్లాప్ అయింది కదండి, మళ్ళీ కొత్త వాళ్ళు అంటే రిస్క్ వేయలేము, న్యాయంగా అంతేగా, అప్పుడు బాధ అనిపించవచ్చు అనేసరికి నాకు ఈ బాధ కన్నానండి 10 ఏళ్ళు పెట్టేసినా పర్లేదు, అంత బాధ అండి. నన్ను తీసేసి నరేష్ గారిని బుక్ చేసుకుని వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు. భరణి తనికెళ్ళ భరణి వాళ్ళంతా ఈస్ట్ గోదావరి. నేను ఒక్కడిని అలా రూమ్లో కూర్చుని పోయింది దీని ఒక్క చూసుకుంటూ మహర్షి పోయినందుకు తిట్టుకుంటూ. ఆ టైంలో ఈవీవి సత్యనారాయణ గారు ఏ శివాజీ ఎంఈ రోగు అని ఆయన కళ్ళు సినిమా తీస్తున్నారు, ఒకసారి కలవచ్చు కదా అన్నారు. కళ్ళు ఏముంటుంది దాంట్లో, ఫైటింగ్ సినిమా ఏముంటుంది దాంట్లో అనుకున్నాను. అనుకుని చాలా క్యాజువల్గానే రఘు గారిని ఎంవి రఘు గారిని కలిస్తే హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రేపు సాయంత్రం ఒక ఇంటర్వ్యూ వచ్చాయన్నాడు ఆయన. రేపు సాయంత్రం ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతాను నేను, మళ్ళీ ఈవి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్తున్నాను శివాజీ, అక్కడ ఇంటర్వ్యూ హైదరాబాద్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వస్తే ఇంటర్వ్యూలు కూడా నువ్వు కూడా పాల్గొన్నారు. వేషాల కోసం మద్రాసు వచ్చి మళ్ళీ వేషం కోసం హైదరాబాద్ రావాలి. గొలుసు ఉంది మెల్లో. మా కోడంబాకం బ్రిడ్జ్ కింద తాకట్టు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ దగ్గరికి వెళ్ళి గొలుసు తాకట్టు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కా. నా పక్క సీటు ఎంవి రావు గారు. నువ్వేంటి అన్నారు. సార్ మీరేంటి సార్ అన్నాను. అప్పట్లోనే ఫ్లైట్ ఎక్కారు అంటే మరి రేపు సాయంత్రం అంటే నాకు వేరే ఛాన్స్ లేదు, నాకు వేరే అందుకని గొలుసు తాకట్టు ఎందుకని పెట్టాను. నేను గొలుసు తాకట్టు పెట్టడం పెద్ద కొత్త ఏం కాదులేండి, అలాంటి చాలా చేసాం. కానీ వెళ్ళాను. ఆయన అనుకుంటాడు నేను చాలా ఇడు విషయం ఉన్నాడు అనుకుంటే నేను ఫ్లైట్లో వచ్చేస్తున్నాను. అది నేను 2సారి ఎక్కడం ఫ్లైట్. వెళ్ళి ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నా అదృష్టం ఏంటంటేనండి, కళ్ళు కొమ్మూరి వేణుగోపాలరావు ఏదో కళ్ళు అని ఒకటి ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్. అదేమో అని బ్రెయిన్లో పడ్డాను. ఇది ఏంటంటే నాకు కొట్టిన పిండేది, ఇది గొల్లపూడి మారుతిరావు గారి కళ్ళు. ఇది నేను ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను రాజేశ్వరి గారిని చేసేవాళ్ళం ఇద్దరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా ఇది కొట్టిన పిండి నాకు. నేను క్లైమాక్స్ చాలా బాగా చేసేవాడిని. మా గురుగారు దేవదాస్ గారు మా సున్నారు బలి మెచ్చుకునేవారు. అదే షాట్ వచ్చింది నాకు చేయమని. 1000 ఏనుగుల బలం చేశాను. చేయగానే క్లాప్స్ వచ్చి రఘు గారు ఈవివి, అదే సత్యానంద్ గారు ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది వైజాగ్, ఆయన కూడా కోడేటర్ దానికి. సత్యానంద్ ఈవి గారు ఇద్దరు కోడేటర్లు. హీరో దొరికేశాడు మనకి అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి అశోక్ హోటల్లో ఉన్నారు. నువ్వు ఎక్కడ వద్దు ఇక్కడే ఉండు, అశోక్ హోటల్లో ఉండి 2 రోజులు ఇక్కడే ఉండు అని అక్కడే ఉండి అట్టించాడు వైజాగ్. మీరు మహర్షికి కూడా మీరు హీరోగా అనుకున్నారు కాదు కదా? నేను మహర్షికి అనుకోలేదు. మహర్షికి హీరోగా వెళ్ళిన వాళ్ళు నేను ఒకనున్నా. నేను కృష్ణ భగవాను మహర్షికి హీరోగా ఉన్నప్పుడు వెళ్ళాం. మాకన్నా సీనియర్ మహర్షి రాఘవ్ గారు, ఆయన అప్పటికే డైరెక్టర్ కూడా. మహర్షి రాఘవ్ గారు అప్పటికే డైరెక్టర్ కూడా అయినా. కనుక షూటింగ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏంటి రూమ్లో కూర్చొని ఏడ్చారా? ఒక్కనే అయిపోయింది సార్ నేను. ఏడ్చారా? ఒక్కనే ఏడ్చా. ఎంత ధైర్యస్తునైనా కూడా ఎంత మూర్ఖునైనా కూడా ఎడకుండా ఎందుకుంటాం. ఎందుకంటే దగ్గరికి వచ్చి అలా కరెక్ట్గా 2 రోజులు 2 డేస్ ఉందనగా. నరేష్ గారికి మీ మధ్య ఈ టాపిక్ ఎప్పుడైనా వస్తుంటుందా, వచ్చిందా? ఇది వంశీ గారే ఒకసారి పేపర్లో చెప్పాడు, ఇలా శివాజీని అనుకున్నాం. హీరో నరేష్ గారికి మీకు ఎప్పుడైనా వచ్చిందా టాపిక్? ఈ ఇష్యూ రాలేదు కానీ మొన్నటి విషయం వచ్చింది. మొన్న శతమానం భవతి నేనే చేయాలి నరేష్ క్యారెక్టర్. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను దిల్రాజు గారు 2 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి. నాదేమో నక్షత్రం షూటింగ్ జరుగుతుంది. వంశీని అడుగుతున్నా, వంశీ నాకు ఆ డేట్లు కావాలి, మా వంశీని మా కృష్ణ వంశీని ఎట్టు కావాలనుకుని మా వంశీ కూడా నీకు ఎలాంటి అడ్జస్ట్ చేస్తా. కరెక్ట్గా 2 డేస్ ముందు నరేష్ వెళ్ళిపోయాడు మళ్ళీ. అంత బాధపడలే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ నేను సెటిల్డ్. అది నరేష్ చక్కగా చేశాడు. ఆ సినిమా చాలా బాగా చేశాడు నరేష్. ఆ క్యారెక్టర్ నేనే చేయలేదు ఫస్ట్. సార్ అడ్వాన్స్ పంపించేస్తానండి అన్న దిల్రాజు గారికి. ఇంకో సినిమాలో వాడుకుంటాను అలాగే అడ్వాన్స్ మిగిలింది. ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ వదిలేస్తుంటే కష్టాలున్నా కొంచెం హ్యాపీ గుర్తు చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది.
అండ్ మీ చాలా సాడ్ మూమెంట్లో మీకు యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. ఈ కోమాలోకి వెళ్ళిన యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు నేనే చెప్తా. ఫస్ట్ మహర్షిలో పెద్ద యాక్సిడెంట్ అయిందండి. మళ్ళీ కేజీహెచ్లోనే జాయిన్ అయ్యాం. అప్పుడు మమ్మల్ని చూడటానికి కూడా ఎవడో రాలే, ఎందుకంటే మేము జూనియర్ ఆర్టిస్టులు అప్పుడు ఎవడో రాలే. నాకు అబ్డామన్లో గుచ్చిపోయింది. ఆ మహర్షి గారే బండి ఇలా తిప్పపోయి దటికెళ్ళి గోడ గుద్దేశాడు తెల్లగట్టు 4 గంటలకి. ఆ 4 వచ్చినా లేదు నాకు వంశీ గారు రాఘవ్ గారు గుద్దేస్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అప్పుడు మేమున్న ఇప్పుడైతే లేవు షెడ్డే. అప్పుడు మేమున్న స్టామినా కానీ అప్పుడు కరాటే అన్నీ చేస్తున్నాం కాబట్టి ఏదో మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి నేను రామ్ జగన్ అని నా క్లాస్మేట్ తను ఇద్దరం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. పొగల మా వాళ్ళు ఒకరు చూసి నవ్వుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అలా పడుకున్నాం బెడ్ల మీద. కుడతలు కట్టేసిన బెడ్ ఒక 100 మంది ఉంటారే అట్లా మధ్యలో పడుకున్నాం. మమ్మల్ని చూడటానికి కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత సెట్ అయ్యి అలా వెళ్ళి ఆ సినిమాకి డూప్గా కూడా చేశాను మహర్షికి. నేను హీరోకి డూపు నేను కొన్ని షాట్లు. ఇంకా నెక్స్ట్ 3 యాక్సిడెంట్స్ అండి. రెండోది వచ్చి పెద్ద యాక్సిడెంట్. రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఆ రోజు వినాయక చవితి అన్నాడు. మొత్తం కడియంలో ఆగి పూలన్నీ వెనకాల డిక్కీలు నా సొంత కారు, నా డ్రైవరు, నా అసిస్టెంట్. సిటీ సెంటర్లోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. ఎట్లా ఉండదు? డివైడర్ని గుద్దేశాడు మా డ్రైవరు. నా కారే నా డ్రైవరే. తెల్లగట్ల 5 గంటలకి. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికి బయటపడ్డాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయినాయి ఆన్ ద స్పాట్లో. స్పాట్ డెడ్ అతను లేదు, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలే. ఆ గుద్దురికి 2 కళ్ళు ఊడిపోయి పడిపోయినాయి కింద. నేను ఇంతవరకు వేరే వినలేదు కూడా అలా జరుగుతాయని. అసిస్టెంట్స్కి ఏమో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఇదైపోయింది. ఇండస్ట్రీ అంతా నన్ను నా గురించి ఇది 14 years అవుతుందేమో. మొత్తం ఇండస్ట్రీ అండి నన్ను బతికి తీసుకొచ్చారు. నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అంతా కలిపి. ఇప్పుడు డ్రైవర్ స్టేటస్ డ్రైవర్కి లేదు, కళ్ళు లేదు పాపం. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా అప్పుడు వచ్చి చాలా ట్రై చేశారు డాక్టర్ కాబట్టి. అంటే ట్రై చేయడం అంటే ఆయన తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. డాక్టర్ రాజశేఖర్ గారని, చిరంజీవి గారు, దాసనాండ గారు, మోహన్ బాబు గారు. నేను వాళ్ళ ఇంట్లో మనిషికి అయినట్టే ఫీల్ అయ్యాను ఇండస్ట్రీ అంతా. నేను అది గర్వంగా చెప్పుకుంటా. నాకంటే 14 ఏళ్ళ క్రితం కూడా నాకు అంత మంచితనం ఉంది. నేనంటే అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే అది ఆ ఇన్స్టెంట్లో నుండి కోమాలోకి వెళ్ళింది మీరు. అప్పుడే 13 రోజులు కోమా. కళ్ళు మూసుకున్నాక చిరంజీవి గారు అన్నారంట ఆ డాక్టర్స్తో, శివాజీకి ఒకసారి మెలకు వచ్చినప్పుడు చెప్పండి నేను వస్తాను. నిన్న కూడా ఆయన దగ్గర గుర్చేశాను. ఇదే ఫస్ట్ వ్యక్తి తననే ఉంటగా చిరంజీవి కళ్ళు తెరవగానే ఎదురుగుండా ఆయన వదిన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇష్టమైన వ్యక్తి ఎదురుగుండా కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు, ఎందుకు బతుకు న్యాచురల్గాను. నాకు ఈవీ సత్యనారాయణ నీ అంత కాన్ఫిడెన్స్ ప్రపంచం ఎవరికి ఉండదురా, నువ్వు బతికేస్తావు నాకు తెలుసు అన్నాడు ఈవీ సత్యనారాయణ. నాకు చాలా కాన్ఫిడెన్స్, చాలా మొండోని, చాలా మంచోని, చాలా దుర్మార్గుని. దుర్మార్గుడు ఏ టైపు? ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే మాత్రం, మా నాన్నకి జరిగితే 3 పోటీలు కదండి, ఫ్రెండ్కి ఏదైనా జరిగితే 4 పోటీ చేస్తారు. దాని వెనక అడిగేది. అంత ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే. దాంట్లో మొహమాటం అక్కర్లేదు, ఏం మారను, అది అలాగే ఉంటుంది.